డ్రోన్ల కదలికలను నివారించే డ్రోన్ల వంటి మానవరహిత వాహనాల దాడులు దేశ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతకు పెను సవాలుగా మారాయి. సైనికులు గస్తీ కాస్తున్న వీరి పరిధికి దూరంగా యుఏవీల సంచారం భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 25 కిలోమీటర్ దూరం నుండి డ్రోన్ల రాకను పసిగట్టి అధునాతన జూమర్ యాంటీ యుఏవీకి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ రూపొందించింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న విజ్ఞాన్ వైభవ్ 2K25లో వీటిని తొలిసారి ప్రదర్శించారు. చూడడానికి పెద్ద ట్రక్కు మాదిరిగా ఉంటుంది. ఇందులోనే జూమర్ వంటి ముఖ్యమైన పరికరాల్ని అమర్చారు. గగనతలంలో కదిలే వాటిని సుదూరంలో ఉన్నప్పుడే గుర్తిస్తుంది. వాటిని ట్రాక్ చేసి ఏ తరహా యుఏవీ అనేది భద్రతా సిబ్బందికి స్పష్టతనిస్తుంది. యుఏవీ కమాండ్ కంట్రోల్ అండ్ కంట్రోల్ లింక్స్ C2 నావిగేషన్ లింక్స్ను పనిచేయకుండా చేసి తర్వాత కూల్చేస్తుంది. ఈ తరహా వేర్వేరు విషయాలను గుర్తించి విశ్లేషించి యుఏవీలను నివారించేందుకు దేశం సరిహద్దులో 14 వాహనాలను మోహరించినట్లు DLRL వర్గాలు తెలిపాయి. దేశ భద్రతా దృష్ట్యా అనుమానితులపై నిఘా ఎప్పుడు ఉంటుంది. అవసరమైతే వారి ఫోన్లను ట్యాపింగ్ చేస్తారు. 4G, 5G నెట్వర్క్ల ఫోన్లను మాత్రమే కాకుండా శాటిలైట్ కమ్యూనికేషన్లను ట్యాపింగ్ చేసే అధునాతన వ్యవస్థను DLRL రూపొందించి సైన్యానికి అందజేసింది. ఏదైనా సంస్థ తమకు మాత్రమే ప్రత్యేకంగా నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించే 4G LTE క్యాప్టివ్ ప్రైవేట్ మొబైల్ నెట్వర్క్ను హైదరాబాద్కు చెందిన ECIL రూపొందించింది. డేటా భద్రత కోసం వ్యూహాత్మక సంస్థలు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. రక్షణ సంస్థలు, DRDO ల్యాబ్లు, అణు పరిశోధన సంస్థలు వీటిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. ఏదైనా విపత్తులు జరిగిన సమయంలో ప్రత్యేకంగా నెట్వర్క్ ఏర్పాటు చేయాల్సి వస్తే ఉపయోగించుకోవచ్చు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మైనింగ్ చేసే సంస్థలకు ఉపయోగకరమే. 5 కిలోమీటర్ పరిధి వరకు 10 MBBS వేగంతో పనిచేస్తుందని తయారీదారులు తెలిపారు. తేలిగ్గా ఉండే యంత్రాలను ఎక్కడికైనా సులువుగా తరలించి గంటలోనే బిగించుకోవచ్చు. మొబైల్ నుండి మొబైల్కి, అనలాగ్కి, IP ఫోన్కు కూడా పనిచేస్తుంది.